కసబుగ్గ డివిజన్ పరిధిలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బోర్గాన సింహాచల్ పాత్ర, సంజయ్ బెహ్రా అనే ఇద్దరు వ్యక్తులు ఒకే గ్రామస్తులు, ముమ్మిదిహా విలేజ్, అస్కా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గంజా డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్కి చెందిన వారు. వీరిద్దరూ కూడా 2 బ్యాగులతో అనుమానస్థితిలో వాళ్ళని పోలీసులు పట్టుబడిగా వారిని బ్యాగ్ సోదా చేయగా 10.310 గ్రాముల గంజాని గమనించడం జరిగింది. వారి వద్ద ఈ గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో వశపరచుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా గతంలో సూరత్, గుజరాత్ స్టేట్ సూరత్ వద్ద దారా కంపెనీలో పనిచేస్తుండేవారు. సింహాచల్ పాత్ర ఒక 2 నెలల క్రితం వారి స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ బెహ్రా కూడా 10 రోజుల క్రితం వచ్చారు. వీరిద్దరూ కూడా అంకిత్ ఎలియాస్ సూర్య అనే వ్యక్తి వద్ద ఊరికి దగ్గరలోనే ఉన్న జే రాంపల్లి విలేజ్ వద్ద ఈ గంజాన్ని సేకరించి ఒక సోర్స్ అంకిత్ అనే ఆయన వద్ద నుంచి సేకరించి వారు ఈరోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్ళి సూరత్లో గొల్ల అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తే. ఆ గొల్ల అనే కూడా దారా కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకున్న ప్రీవియస్ పరిచయం వల్ల ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గంజాయి, ఒరిస్సాలో గంజాయి తక్కువ రేటుకి కొని అక్కడ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది. ఇందులో సింహాచల్ పాత్ర సంజయ్ బెహ్రా అసిస్టెన్స్ తీసుకుని అతనికి కొంత డబ్బులు ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన సాయం తీసుకుని ఆయనతో పాటు ఈ వ్యాపారం చేయడానికి ట్రాన్స్పోర్టర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ గంజా కేసు విషయంలో మా డిఐజీ గారు గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైన బృందాల్లో ప్రతి డిస్ట్రిక్ట్లోనే ఏర్పాటు చేసి గంజాయి రవాణాని కంప్లీట్గా నివారించాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో టీమ్స్గా మా ప్రతి డివిజన్లో కూడా ఏర్పడి ఈ రవాణా నివారించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మా కాశీబుగ్గ డివిజన్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ రవాణాను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక విధాలుగా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ కేసులో ఎవరైనా ప్రాపర్టీస్, వ్యక్తిగత ప్రాపర్టీస్ సంపాదించుకున్న వాటిని వశపరుచుకునే అవకాశం అయితే ఉంది. కోర్టు వాటి సీజ్ చేసుకునే రైట్ ఉంది. ఇది కేసులో 10 సంవత్సరాలు అంత పైన కూడా శిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలందరికీ ఒక పోలీసు సూచన, ప్రజలు ఈ వారి యొక్క పిల్లల్ని ఈ మారక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంచేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇతరులు చూసి ఈ మారక ద్రవ్యాలు వినియోగించాలనే దుర్బుద్ధి కలగడం కానీ, తప్పుదోవ కానీ అంటే వాళ్ళు సక్రమైన మార్గంలో పెట్టాలి. ఎందుకంటే మారక ద్రవ్యాల వల్ల నర్వ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని మొత్తం వారు సైకలాజికల్గా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక మనిషి సాధారణ స్థితి రావడానికి తిరిగి చాలా రోజులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మారక ద్రవ్యాల మత్తులో స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, తల్లిదండ్రులతో కానీ అనేక రకాలైన తప్పు పనులు నేరాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మారక ద్రవ్యాలను వినియోగించుకుంటా తల్లిదండ్రులు, అదేవిధంగా టీచర్లు కూడా అందరూ కూడా వారికి పిల్లలకి నచ్చ చెప్పాలని చెప్పేసి మా పోలీస్ సిబ్బంది తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను.